అభివృద్ధిలో భాగంగా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసమే సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి, రామాలయం చైర్మన్ రమేష్, తాజా మాజీ కార్పొరేటర్ ముస్తఫా అన్నారు. హెచ్కేఆర్ ఆధ్వర్యంలో గోదావరికని బస్టాండ్ రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ మహంకాళి స్వామి పాల్గొని సర్వీస్ రోడ్డుని ప్రారంభించారు. ఈ కొత్త సర్వీస్ రోడ్ బస్టాండ్ నుండి కవిత థియేటర్ వరకు విస్తరించిందని, ప్రజల ప్రయాణం కోసం మరింత సౌకర్యవంతమైన మార్గం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గోదావరికని ప్రజలకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా నగరంలోని ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో కూడా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 14 సంవత్సరాలుగా హెచ్కేఆర్ వాళ్ళు రాజీవ్ రహదారి నిర్మించిన సందర్భంలో ఈ సర్వీస్ రోడ్డులో అనేకమైన అక్రమ కట్టడాలు ఉండడం వల్ల ఆ కట్టడాల వలన వాళ్ళందరూ కోర్టుకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సర్వీస్ రోడ్డు అప్పుడు పూర్తి చేయలేకపోయిన సందర్భం. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చారు, పోయారు. కానీ ఇక్కడ అనేక మంది చనిపోతా ఉంటే కూడా ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి, యాక్సిడెంట్స్ లేని నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో హెచ్కేఆర్ వాళ్ళు పని అంటే కూడా ఆ సందర్భంలో వాళ్లకున్న టోల్ గేటును ఓపెన్ చేయించి వాళ్ళ మీద నిర్బంధం చేసి ఈ రోడ్డు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కట్టడాలలో అందరితోటి కూడా మాట్లాడి వాళ్లకు ప్రత్యేకమైన వెనుకకే స్థలం చూపించి వాళ్లకు కూడా ఇబ్బందులు జరగకుండా వాళ్లకు కూడా స్థలాన్ని చూపించి ఈరోజు సర్వీస్ రోడ్డును ప్రారంభించిన సందర్భం ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ 14 సంవత్సరాలలో కేవలం కవితా టాకీస్ బస్టాండ్ ఏరియా సమీపంలోనే దాదాపుగా 100 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడ్డాయి. ఈ యాక్సిడెంట్లు అనేకమైన జరిగిన సందర్భంలో కూడా ఎవరూ పట్టించుకోలే. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి తప్పకుండా ఇక్కడ నిర్మాణాలు చేసుకున్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతోటి ప్రత్యేకంగా మాట్లాడి వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఆ స్థలం వెనుకాలనే సింగరేణి అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా మళ్ళీ కూడా కొత్తగా నిర్మాణాలు చేయించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎవరికీ నష్టం జరగకుండా